సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ వెన్నుముకకు సంబంధించిన ఒక సమస్య. ప్రస్తుత జీవన శైలితో మెడ నొప్పులనేది సర్వసాధారణంగా మారింది. చిన్నపిల్లల నుంచే మొదలుకొని పెద్దవారిలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు మెడ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు పైబడిన వారికి డీజనరేటివ్ మార్పుల వల్ల మెడ నొప్పులు వచ్చేవి. ప్రస్తుత కాలంలో జీవన శైలిలో మార్పులు, కూర్చునే విధానం, చేసే పనులు, కొన్ని రకాల మార్పుల వల్ల మెడ నొప్పులు అనేవి చిన్న వయసుల నుంచే మొదలవుతున్నాయి. తల వంచి మొబైల్స్ వాడడం, కంప్యూటర్ల ముందు పనిచేయడం, చదవడం, రాయడం, కొంతమంది ఎత్తుగా దిండులు పెట్టుకొని పడుకోవడం ద్వారా కూడా మెడ నొప్పులు వస్తుంటాయి. మెడ భాగంలో నొప్పి అనిపించడం, కదులుతున్నప్పుడు బిగుసిపోయినట్లుగా ఉండడం, భుజాలలో లేదా చేతిలో తిమ్మిర్లు లేదా బరువుగా ఉన్న అనుభూతి, కళ్ళు తిరిగినట్లు అనిపించడం, తల వెనుక భాగంలో నొప్పి, ఇవన్నీ సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలుగా గుర్తించాలి. సాధారణంగా మొదటి దశలో ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు ఐసోమెట్రిక్ మెడ వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం ద్వారా ప్రారంభ దశలోనే మెడ నొప్పులను నివారించవచ్చు. మెడ నొప్పులు ముఖ్యంగా ఈ నవేడేస్ ఈ రోజుల్లో ఏందో సర్వసాధారణం అయిపోయిందండి. అది చిన్న పిల్లలు మొదలుకొని ప్రొఫెషనల్ వృద్ధుల వరకు అందరికీ మెడ నొప్పులు కామన్ అయింది. ఒకప్పుడు ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ లోపల మెడ నొప్పులు వచ్చాయి. అది ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చాయి. అంటే ఏంటంటే మెడ లోపల ఉండే వెన్నెపూసలు అంటే సర్వికల్ బోన్స్ ఉంటాయి. C1 నుంచి C7 7 రకాల బోన్స్ ఉంటాయి. C1, C2, C3, C4, C5, C6, C7 వాటి మధ్య అరుగుదల వచ్చి మెడ నొప్పులు అనేది ఓల్డ్ ఏజ్ లో ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే మన పోస్చర్ అంటే ఏంటంటే కూర్చునే విధానము, చేసే పనులు, చేసే వృత్తులు వల్ల మెడ నొప్పి చిన్నపిల్లల నుంచే మొదలు పెడుతుంది. చిన్నపిల్లలు తీసుకుంటే స్కూల్ ఏజ్ లో కూడా వాళ్ళు వర్క్ చేసే, కూర్చునే విధానం, రాసే విధానం, మొబైల్, ప్రతి ఒక్కటి ఏంటంటే కోవిడ్ తర్వాత ఏంటంటే అందరూ ఆన్లైన్ లో క్లాసెస్ ఇంట మొదలు పెట్టింది స్కూళ్ళలో కూడా. అది కూడా మన పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి మొబైల్ ఇచ్చేసుడు, వాళ్ళు అల్లరి చేసినా కూడా మొబైల్ ఇచ్చేసి ఆడుకోమన్నాడు. దీనివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచే ఆ మెడ అలా వంచి ఉండటం వల్ల మెడ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు కలిసి పత్తి ఏరేటోళ్ళు కాంచి బీడీ చుట్టేటోళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు మెయిన్ ఎఫెక్టివ్. ఎందుకంటే వాళ్ళు కూర్చునే మీద అవర్స్ టుగెదర్, ఒక పొద్దున మొదలు పెట్టినంటే 8 hours 6 hours కంటిన్యూస్ గా కూర్చునే ఉంటున్నారు. వాళ్ళు కూర్చుని మెడ వంచేసి ల్యాప్టాప్ మీద ప్రోగ్రామింగ్ లోపల బిజీ అయిపోయి ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు. ఇంకా చెప్పాలి, సర్జన్స్ లో కూడా మాకు ఈ మధ్య చాలా మంది మా కొలీగ్ సర్జన్స్ కూడా చెప్తున్నారు, ఎందువల్ల సర్జరీ చేసేప్పుడు మెడ వంచి చేయడం వల్ల సర్వికల్ కంప్రెషన్స్, నెక్ పెయిన్స్ అట్లా ఇలా ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అని కాకుండా అన్ని రకాల వాళ్ళకి మెడ నొప్పులు ఇవాళ రేపు కామన్ గా ఉంటున్నాయి. కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు మెడ మరియు వెన్నుముకను నిటారుగా ఉంచాలి. మెడ, భుజాలు, చేతులపై ఒత్తిడి లేకుండా సరిగ్గా ఎత్తడం నేర్చుకోవాలి. మెడకు సంబంధించిన కండరాలను బిగుసిపోకుండా ప్రశాంతంగా ఉండేలా కొన్ని రకాల వ్యాయామాలు చేయాలి. మొబైల్స్ వినియోగించేటప్పుడు తల కిందకు వంచకుండా చూసుకోవాలి. అదేవిధంగా పడుకునేటప్పుడు ఎత్తుదిండులు వినియోగించకుండా చూడాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మెడ నొప్పుల సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. పోస్టర్ అంటే కూర్చునే విధానం, మెడ వంచే విధానం. మనది ఈ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా టీవీలని కానీ మొబైల్ కానీ ఎత్తు పిల్లోలు పెట్టుకుని పండుకోవటం, ఇలాంటి వల్ల ఏంటంటే మెడ ఎక్కువ మనం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మెడ ఉండవలసిన దానికన్నా ఎక్కువ వంచి ఉండటం, అది కూడా 1 రోజు 2 రోజుల్లో రాదు. కొన్ని నెలల ప్రాంతం అలాగే ఉంచటం వల్ల ఏంటంటే మెడ లోపల ఉండే డిస్క్స్ అన్ని ఒకదానికి దగ్గరికి వచ్చి బల్జెస్ అయ్యి కంప్రెషనే మెడ నొప్పుల నుంచి రేడియేటింగ్ పెయిన్, సర్వికల్ స్పాండిలైటిస్ అంటాం అన్నట్టు. చెయ్యంతా తిమ్మిర్లు, అరిచేతులు తిమ్మిర్లు ఎక్కుతా ఉంటాయి. మెడ నుంచి చెయ్యంతా లాగినట్టు అనిపిస్తుంది, గుంజినట్టు, లాగినట్టు, నమ్నెస్ అంటే మొద్దుబారిపోయినట్టు, ఇవన్నీ సిమ్టమ్స్. అవన్నీ ఏది ఉన్నా కూడా సర్వికల్ స్పాండిలైటిస్ కారణాలు అన్నట్టు. కానీ ఇది రాకోకుండా ఉండటానికి మెయిన్ అయితే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉంటే కొన్ని ఫిజియోథెరపీలోకి వచ్చినప్పుడు కల్లా కొన్ని ఎక్సర్సైజ్ థెరపీ, సర్వికల్ గా ఐసోమాట్రిక్ నెక్ ఎక్సర్సైజ్, పోస్చర్ ఒకటి మంచిగా చూసుకోవాలి. మెడకు సంబంధించిన కండరాలన్నింటినీ స్పాజం అంటే టైట్ అవ్వకోకుండా, బిగుసుకుపోకోకుండా ఎప్పటికి వాటికి ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు కొన్ని స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అయిపోయింది, కంప్లైంట్ వచ్చేసింది, ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయింది, రేడియేటింగ్ పెయిన్ ఉంది, అప్పుడు మనము ఫిజియోథెరపీకి రావాలి. ఫిజియోథెరపీలోకి వచ్చేటప్పటికల్లా మనం జనరల్ గా అల్ట్రాసౌండ్ అనేది, టెన్స్, IF10 మిషన్స్ పెయిన్ తగ్గటానికి, ఆ మజిల్ స్పాజం తగ్గటానికి ఇచ్చేస్తాం. దాన్ని ఏంటంటే ఇమీడియట్ గా రిలీఫ్ రావడానికి డ్రై నిల్లింగ్ అని చేస్తాం అన్నట్టు. డ్రై నిల్లింగ్ అంటే ఆకుపంచర్ టైప్ ఉంటుంది. మన నీడిల్స్ తో గుచ్చి ఆ మజిల్ అయితే ఫైబర్స్ అయితే టైట్ ఉన్నాయో దాన్ని ఇమీడియట్ గా రిలాక్స్ చేసేటట్టు చేస్తాం. ఇంకొక అడ్వాన్స్ లో కప్పింగ్ థెరపీ, కప్స్ యూజ్ చేసి ఆ మజిల్ టైట్నెస్ ని తగ్గించేటట్టు చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫిజియోలజీ అడ్వాన్స్ థెరపీ. అలాగే డీజనరేటివ్ చేంజెస్, నెక్ లోపల అరుగుదల ఎక్కువైపోయింది, ఓల్డ్ ఏజ్ 60-70 సంవత్సరాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రాక్షన్ ఇస్తాం. సర్వికల్ బోన్స్ దగ్గరకు వచ్చేసింది, సర్వికల్ ట్రాక్షన్ అని చెప్పేసి లైట్ వెయిట్ వేసి. కానీ యంగ్ ఏజ్ లో ఉండే డిస్క్ బల్జ్ ఎక్కువ ఉండి హెర్నియేటెడ్ ఉండే వాటికి మాత్రం
ట్రాక్షన్ అందరికీ అడ్వైజబుల్ కాదండి. అది డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ కండిషన్ ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ చూసిన తర్వాత ట్రాక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. అదే అండి, మన ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి ఎర్లీ స్టేజెస్ లో పెయిన్ ఉందనుకోండి, మీకు కొంచెం మీకు ఎక్సర్సైజ్ డైరెక్ట్ సర్వికల్ ఎక్సర్సైజ్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ స్ట్రైట్ గా కూర్చుని నెక్ తో పుష్ చేసుకుంటూ హ్యాండ్ తో రెసిస్ట్ చేసుకుంటూ ప్రెస్ చేయాలి. అంటే ఈ మజిల్స్ అన్ని వెయిట్ పడుతుందండి, ఇట్లా గట్టిగా ఒత్తుడు. అలాగే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ బ్యాక్. అండ్ ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ కండరాలన్నీ మీకు స్ట్రెంత్ అవుతా ఉంటుంది. దీన్ని సర్వైకల్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఇవి రెగ్యులర్ గా మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరు కానీ నొప్పి ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం క్రానిక్ ఉంది అలాగే మొబిలైజేషన్ బ్యాక్ కి, ఫ్రంట్ కి, ఇటు సైడ్ మళ్ళీ క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ నెమ్మదిగా చేయాలి. గిడ్డినెస్ ఉండేటోళ్ళు రొటేషన్స్ చేయొద్దు, మామూలుగా ఫ్లెక్సిబుల్ గా చేస్తే సరిపోతుంది.